వైఎస్ వివేక గారి హత్య కేసులో ఏదన్నా కదలిక వచ్చిందనుకోవచ్చుంటారా? ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి అవినాష్ రెడ్డి, గంగిరెడ్డి గారికి సంబంధించిన ఇళ్లలో ఈడీ సోదాలు అయితే జరుగుతున్నాయి. ఎలా చూడాలంటారు దీన్ని? జగన్మోహన్ రెడ్డి గారి యుద్ధం అన్న మరుసటి రోజు నుంచే ఇదైతే జరుగుతుంది. ఎలా చూడాలి ఇదంతా అసలు? ఇప్పుడు కర్మ ఎవరిని వదిలిపెడతా, గుర్తుపెట్టుకోండి. కర్మ అనేది వెంటనే ఇంతకుముందు ఎప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకై చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఎప్పుడు కర్మ అప్పుడే అనుభవిస్తున్నారు. మీరు జోగి రమేష్ చూసారా? వాళ్ళ అబ్బాయి ఏం మాట్లాడాడు, అయ్య ఏం మాట్లాడాడు చూసారా? కర్మ ఏముంటే చెప్పింది. ఇప్పుడు కర్మ అనేది వదిలిపెట్టదు, గుర్తుపెట్టుకోండి. అట్లానే వైఎస్ అచ్చని మనం కర్మగానే చూడాలి. ఎందుకంటే వాళ్ళకి ఎమ్మటే శిక్ష పడలేదు కదా. వాళ్ళ పని మనం ధర్నా అన్న వెంటనే జరిగిందా లేకపోతే ఇంకో రకంగా జరిగిందా కాదు. 100% తప్పుగానే జరిగిద్ది. ఎప్పుడైనా సరే అది ఒప్పు అవ్వదు, గుర్తుపెట్టుకోండి. మీరనే ఈడీ సోదాలంటారా, ఇవన్నీ వ్యవస్థలో మన గుంటూరులో కూడా జరిగినాయి. నేను దానికైతే ఈడీ సోదాలకేను హత్యకి నేను అనుకోవట్లేదు. కానీ అయితే కర్మ ఎవరిని వదిలిపెట్టదు. కర్మ ఎవరిని వదిలిపెట్టరు, 100% వదిలిపెట్టదు కర్మ, గుర్తుపెట్టుకోండి. కర్మ రిటర్న్స్ వెంటనే ఉంటాయి. అది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మా హయాంలో ఉన్న డిఎస్సికి ఇప్పుడు డిఎస్సికి తేడా ఏముంది? వాళ్ళ హయాంలో డిఎస్సి ఇచ్చారా? నాకు తెలియకడుగుతున్నాం. ఇప్పటికి ఇంత మటుకి డిఎస్సి అనేది వైసీపీ హయాంలో డిఎస్సి వచ్చిందంటే హాస్యాస్పదంగా ఉంది. ఎక్కడ డిఎస్సి ఇచ్చారు నాకు చెప్పండి. ఆయనే చెప్తున్నాడు. నాకు తెలిసి అయితే లేదు. మరి ఇప్పుడు 14 సార్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. డిఎస్సి ఒకటి కాదా అని అడుగుతున్నాడు కదా. అది మరి ఆయన నాలెడ్జ్కి దానికి మన నేను చెప్పగలిగింది ఏం కాదు. ఆయన ముఖ్యమంత్రి చేశాడు. మరి ఆ నాలెడ్జ్లో ఏపీపీఎస్సీ అను ఇది ఒకటయ్యే ఉండొచ్చాము. నా లెక్కలో అయితే ఒకటి కాదు. నా లెక్కలో కాదు, ప్రజల లెక్కలో ఎవరిలో అయినా డిఎస్సీ వేరు, ఏపీపీఎస్సీ వేరు. ఎట్లా అయితే చెప్పాడు కదా, ఏపీపీఎస్సీ ఉద్యోగాలు ఎలా ఇచ్చాడు విజయసాయి రెడ్డి చెప్పాడు కదా, మా వాళ్ళకే ఇచ్చాము అని అంత క్లియర్గా. ఇప్పుడు మేము చెబుతున్నాం కదా, రమ్మని చర్చకి రమ్మంటున్నాం కదా, మీ వాళ్ళకి ఇచ్చాం మా వాళ్ళకి ఇచ్చాం తెలియదు కదా. అందరూ చెబుతున్నారు కదా, ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఇది మేము కష్టార్జితంతో తెచ్చుకున్నది, అంత ఆషామాషిగా రాలేదని. మరి ఆయన నాలెడ్జ్కి మరి ఏముందో నాకు తెలియదు. ఇప్పటికీ చెబుతున్నాం మేము 14 సార్లు తెలుగుదేశం పార్టీయే డిఎస్సి ఇచ్చింది. వైసీపీ ఎక్కడైనా డిఎస్సి ఇస్తే నేను చర్చకు వస్తా. ఇప్పుడు ఆయన చెప్తున్నాడండి, ఇప్పుడు ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు, అవసరమైతే ఏపీపీఎస్సీ మీద లేదంటే డిఎస్సీ మీద సిబిఐ విచారణకు నేను సిద్ధం, మీరేం చేస్తారో చేసుకోండి అంటున్నాడు కదా. చెప్పాడు కదండి విజయసాయి రెడ్డి అనేది. ఆయన సెకండ్ పర్సన్. మా వాళ్ళకి ఇచ్చాను, మా రెడ్లకి ఇచ్చాను కూడా చెప్పాడు కదా. దానికేముందని కదా క్లియర్గా చెప్పాడు కదా. దాని గురించి మీరు ఆలోచించాల్సిన పనేం లేదు. దాని గురించి 100% చెప్పాడు కదా. దాంట్లో ఇదే కాకి లెక్కలు ఇంకో లెక్కలు చెప్పాల్సిన పనేం లేదు. విజయసాయి రెడ్డి అనే కూడా చెప్పేశాడు. దాని మీద చర్చకి ఏమొస్తారు ఇంకోళ్ళు? మేమంటావా రమ్మంటున్నాం. డిఎస్సి ఒకటి కాదు, ఏపీపీఎస్సీ ఒకటి కాదు. ఏపీపీఎస్సీ అనేది సచివాలయాలకు సంబంధించి నోటిఫికేషను, డిఎస్సి అనేది ఉపాధ్యాయులకు సంబంధించిన నోటిఫికేషన్. మరి ఈ రెండు మరి జగన్మోహన్ రెడ్డి తెలియపోవటం అనేది హాస్యాస్పదంగా ఉంది, అంతే. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఫీల్డింగ్ చేసేవాళ్ళు బౌలింగ్ చేసేవాళ్ళు లేకుండా అబ్బా కొడుకులు ఇద్దరే బ్యాటింగ్ చేస్తూ వాళ్ళ భుజాలు వాళ్ళు కొట్టుకుంటున్నారు, చరుచుకుంటున్నారు అనే మాట అంటున్నారు కదా. వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పుకుంటున్నారు అంటున్నారు కదా. సరే బ్రదరు, నేను ఒకటి చెబుతాను. సరే బ్రదరు, చేశాడు అనుకుంటే నేను కాదంటలేదు. ఎవరు డప్పు వాడు కొట్టుకుంటాడుగా. ఎవరు పని చేసింది వాడు చేయాలిగా. ఎవరు పని చేసింది వాడు చేయాలిగా. ఎవడు పని చేసింది వాడు చెప్పుకోవాలిగా. చెప్పుకోకపోతే ఇంకా దానికి మేము పోయినసారి 2014 నుంచి 19 దాకా ఎందుకు మేము ఓడిపోయింది? డిఎస్సి ఇవన్నీ చెప్పుకోలేకపోవటం లేదు. అందుకని ఇప్పుడు మాది మేము చెప్పుకోవాలి కదా. మరి ఎట్లా? ఇప్పుడు ఆయన అంటుంది బ్యాటింగ్ చేసేవాళ్ళు లేరు, బౌలింగ్ చేసేవాళ్ళు లేరు, ఇక వాళ్ళు అక్కడ లోపల ఉండి వాళ్ళ గొప్ప వాళ్ళకి చెప్పుకోవటం ఏంది అంటున్నాడు కదా. మరి మరి వాళ్ళు బ్యాటింగ్ చేసేవాళ్ళు, మరి మీరు బౌలింగ్ రండి, బౌలింగ్ రమ్మంటున్నాడు కదా. మీరు బౌలింగ్కి రావట్లేదుగా. మరి బౌలింగ్కి వస్తే బ్యాటింగ్ పవర్ ఏందో చూపిస్తారు. మరి అప్పుడు సచిన్ అవుతాడా లేకపోతే విరాట్ కోహ్లీ అవుతాడా, చంద్రబాబు గారు లోకేష్ గారు ఏమన్నా మరి బుమ్రా అవుతాడా అనేది తెలుసుకోవచ్చు. మీరు వస్తే బౌలింగ్కి బ్యాటింగ్ రమ్మని అడుగుతున్నాడు కదా. నిన్న కూడా సచివాలయంలో చెప్పాడుగా, రాండ్రా స్వామి చర్చిస్తా, రాండ్రా స్వామి అని నేను రెడీగా ఉన్నానని చెప్పాడు. డిఎస్సి మీద చర్చకు పట్టుబడితే పారిపోయారు లోకేష్ గారు అంటున్నారు కదా. మరి పారిపోయారా? ఎక్కడ పారిపోయారు? శాసన మండలి నుంచి. శాసన మండలి నుంచి ఎవరు పారిపోయారు? ఏం పారిపోయారు?
వాళ్ళు అసలు మాట్లాడటానికి డిఎస్సి మీద సంవత్సరం క్రితం ఇచ్చిన డిఎస్సి మీద చర్చకి రమ్మంటే రాకపోగా ఊరకు నెపం వేయటం కాదు. సంవత్సరం కిందటే మనం డిఎస్సి ఇచ్చింది, మళ్ళీ రెండోది ఇగిపోతున్నాం ఇంకో నెలలో. మరి రెండోది ఇగిపోతా నెలలో పోయినసారి డిఎస్సి మీద మనం సుప్రీంకోర్టుకి వెళ్దామా, ఆడకి వెళ్దామా, ఏడకి వెళ్దామా? నేను ప్రధానమంత్రి గారు కంప్లైంట్ ఇచ్చాను, అమిత్ షా గారు కంప్లైంట్ ఇచ్చాను. నేను చూసే ప్రెస్ మీట్లో నేను అందరూ కనిపించాను, మా ఎంపీలు పార్లమెంట్లో చెప్పారు. చెప్పి ఉపయోగం ఏందంటున్నా? దాని మీద ఏం జరిగింది? మేము నిజాయితీకి ఇచ్చాం కాబట్టి నిజాయితీగా వాళ్ళు ఉండరు. మేము ఇవ్వకపోతే మా మీద ఏమైనా కంప్లైంట్ రాసేవాళ్ళేమో, రాయలేదు కదా. మా మీద ఏమైనా ఎంక్వైరీ వేయలేదు కదా. అంటే మేము డిఎస్పీ కరెక్ట్గా ఇచ్చినట్టే కదా, ఇచ్చాము ఇవ్వలేదా? మరి అంతే. దానికి జగన్మోహన్ రెడ్డి 10 రకాల మాటలు మాట్లాడచ్చు, అది వేరే విషయం. దీనికి సంబంధమే లేదు. వాస్తవంగా డిఎస్సి అయిపోయింది, కొత్త డిఎస్సి వస్తుంది. దీని మీద ఏమైనా పోరాటానికి వస్తే రమ్మనండి. ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే గనక ప్రతిపక్షం లేకుండా వాళ్ళు చర్చ చేసే ఉపయోగం ఏముంది, వాళ్ళ గొప్పలో అంటే మేము రావద్దనేది నేను అసెంబ్లీ. మరి ప్రతిపక్షం లేదు కదా, మరి జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు మీరు? అంటే ప్రతిపక్ష పార్టీ అంటే ఆయన నేను ఒక డైలాగ్ చెప్పాడు, ఆ డైలాగ్ యాస్టీజ్ గా చెప్పడానికి నా వల్ల కూడా కావట్లా. ఎవడి వల్ల కాదులే, జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలో ఎవడో చెప్పడానికి చేత కాదు. అది వెరైటీగా ఉంటాయి. ఈ పొద్దున్నే సాయంత్రం పొద్దున 3 రకాలు కలిపి ఒకసారి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. మరి అతనికి తెలిసి మాట్లాడతాడో తెలియక మాట్లాడతాడో నాకైతే తెలియదు. 100% చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. రెండో డిఎస్సి ఇవ్వబోతున్నాము. ఏదన్నా ఉంటే అసెంబ్లీలోకి వచ్చి పోరాడమన్నాము. అసెంబ్లీలో పోరాటం చేత కాక మరి జీతాలు ఎలా తీసుకుంటున్నారు? వీళ్ళు 11 మంది జీతాలు తీసుకుంటున్నారుగా. సంతకాలు పెట్టి ఏదో పరంగా రావటమో పోవటమో వచ్చి జీతాలు తీసుకుంటున్నారుగా. ఇది అయితే మరి ఇంత దారుణమైన పొజిషన్లో ఉంటే దీనికి కారుమూరి వ్యాఖ్యలు చేస్తాడు సిబిఐ. వేయటానికి మీకేంది, మీకు అవసరమా అని చేస్తాడు కారుమూరి వ్యాఖ్యలు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, కారుమూరి వ్యాఖ్యలు. ఆయన అంటుంది ఏంటంటే కనుక ఇంట్లో డైనింగ్ టేబుల్ పగిలిపోతాయి సిబిఐ విచారణ చేస్తే అనే మాట అంటున్నాడు కదా. టేబుల్ సంవత్సరం కిందటే పగిలిపోయినాయిగా, మీరు అందరూ పగలగొట్టారుగా. డిఎస్సి ఇచ్చిన రోజే మీ ఇంట్లో టీవీలు కూడా పగిలిపోయినాయిగా. లోటస్ పాండ్లో కానీ లేకపోతే తాడేపల్లిలో కానీ టీవీలు పగిలిపోయినాయిగా. మరి ఇంకేం టీవీలు పగులుతాయి మాకు? ఇంక పగలగొట్టాల్సింది అయిపోయింది. రెండో డిఎస్సి వస్తుంది, మీరేమైనా ఇల్లు పడేస్తారని చూసుకోండి. ఇక రేపు 3వ డిఎస్సి కూడా ఇస్తాడన్నాడు. మరి మీ ఇల్లు పడేస్తారా లేకపోతే ఇంట్లో నుంచి పారిపోతారా? గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే ఎందుకంటారు వీళ్ళ నోరు ఎందుకని కుదరట్లేదు, పాత వాసనలు ఎందుకని పోవట్లేదు అంటారు? ఇప్పుడు మీరున్నారు, జర్నలిజంలో మాట్లాడతారు, జర్నలిజం గురించే మాట్లాడతారు. అంతేగాని నీకు రాజకీయం రాదు వస్తా. వాళ్ళకంతే, వాళ్ళ 151 వచ్చినాయని విరవీగినారు కాబట్టే ఇవాళ ఈ స్టేజ్కి వచ్చారు 11కి. ఇంకా వాళ్ళకి వాసన ఎలా పోయింది? నేను అదే చెబుతాను మీ అందరికీ, వాళ్ళ వాసన పోదు. వాళ్ళు 11 నుంచి 0కి రాబోతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఈ విషయంలో ఎటువంటి భేషజాలు లేకుండా వాళ్ళు 11 నుంచి 0కి రాబోతున్నారు. 11 నుంచి 0 కాదు, ఈసారి మేము కొట్టే దెబ్బ సాలిడ్ గా ఉంటుందంట. సాలిడ్ గా ఉంటుందో లేకపోతే రాయితో కొడతారో లేకపోతే స్వచ్ఛతో కొడతారో, ఏది కొట్టినా ఒకటే దెబ్బగా ఎవడు కొట్టాంగా మేము ఆల్రెడీ. అయిపోయేదిగా, కొట్టాంగా ఆల్రెడీ. 151 164 కొట్టాం కదా. ఇంకా ఏం కొడతారు? ఇంకోటి కొట్టాలంటే 165 కొట్టాలి. 165 కొట్టాలి వాళ్ళు సాలిడ్గా కొట్టాలంటే. మేము 151 దాన్ని 164 కొట్టాము. వాళ్ళు 164 దాన్ని 165 లేకపోతే 170 కొడితే సాలిడ్. అంతకుమించి ఏం కొట్టలేరు మీరు, మీ వల్ల కాదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి ఏ విధమైన భేషజాలు పోకుండా ఈ రోజుకి అసెంబ్లీలో రాగలిగితే, ఈ రోజుకి చర్చకి బంగారం లాగా జీతాలు అయితే తీసుకుంటున్నారు దొంగతనంగా. 100% నేను చెబుతున్నాను. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు మాట్లాడింది రేపు ఉండదు, రేపు మాట్లాడేది ఎల్లుండి ఉండదు. ప్రతిదీ వాళ్ళ నాయకులు కూడా అంతే మాట్లాడుతున్నారు. కారుమూరు జోగి చూసావా, ఎవడు కర్మ కూడా అనుభవించాడు చూసావా. అక్కడికి కోడలు క్లియర్గా చెప్పేసింది కొడుకు అది లేదు అని. ఇంక అర్థం చేసుకోవటమే మనం. ఎవరి కర్మ వాడు. చంద్రబాబు నాయుడు విమర్శిస్తాడా? వాడి ఏజ్ అంతా, వాడి పిస్తా అంతా వాళ్ళ అయ్యకే చాలదు చంద్రబాబు నాయుడు విమర్శించడానికి. ఈరోజు ఇక్కడ ఈ 160-175 మంది ఎమ్మెల్యేలు పోటీ చేశారు చూసా వైసీపీలో. వాళ్ళకి చంద్రబాబు నాయుడు విమర్శించే సత్తానే లేదు. 100% ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు ఇద్దరు చదువుకున్నారు కాబట్టి సమూజ్యులుగా ఉండేవాళ్ళు. ఈరోజు ఈ పిస్తా మాటలు మాట్లాడద్దు మీరెవరో. మీకు అందరికీ మీ టైం అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. మీకు 0 రాబోతున్నారు.
థ్యాంక్ యూ